వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. అందరితో మాట్లాడు, అందరితోనూ కలిసుండు, అందరినీ చక్కగా బాగున్నారా అని చెప్పేసి ఎవరినైనా నీ శత్రువునైనా కానీ విడవకుండా నవ్వుతూనే పలకరించు, నవ్వుతూనే మాట్లాడు. బట్ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మాట్లాడాను కదా అని చెప్పేసి నీ పర్సనల్స్ నీకు కాని వాళ్ళకి నీకు అయిన వాళ్ళకి అందరికీ చెప్పేసి అందరూ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నా వాళ్ళే కదా, చెప్తే ఏంటి అన్నట్టుగా అన్నీ షేర్ చేసేసుకోవడము. అలా అంటే మాట్లాడు, నవ్వు, చక్కగా పలకరించు, అంతవరకు ఓకే. కానీ అందరూ నా వాళ్ళే అని చెప్పేసి మురిసిపోయావనుకో, తర్వాత నువ్వే అనుభవించాల్సి వస్తుంది అనమాట. కాబట్టి మాట్లాడటం వరకు ఓకే, శత్రువైనా కానీ మాట్లాడితే తప్పేం లేదు. కాకపోతే ఎంతవరకు మాట్లాడాలో తెలుసుకుని అంతవరకే మాట్లాడు. ఎందుకు అంటే నటనతో కూడినటువంటి ప్రేమ విషయం కంటే కూడా ప్రమాదకరం అనమాట. నువ్వేమనుకుంటావు, అరే అందరూ మన వాళ్ళే కదా, మన లైఫ్లో ఏదైనా సంతోషం కలిగిందనుకోండి, వాళ్ళతో షేర్ చేసామంటే మనం ఎంత బాగా సంతోషిస్తామో వాళ్ళు కూడా అలాగే సంతోషిస్తారు అని చెప్పేసి నువ్వు అనుకుంటావు. అది నీ మంచితనం. కానీ అవతలి వాళ్ళు అలా ఉండరే, అరే వాళ్ళు మనకంటే తక్కువ ఉండాలి, వాళ్ళేంటి మనల్ని మించి ఎదిగిపోతున్నారు అని చెప్పేసి ఈర్ష్య పడిపోతూ ఉంటారు. వాళ్ళు ఈర్ష్య పడితే మన లైఫ్లో ఏం జరుగుతుంది, మనం కష్టపడి పైకి వెళ్తున్నాము, మన కష్టాన్ని వాళ్ళు ఆపలేరు కదా అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ మనిషి కళ్ళకి నల్లరాయి అయినా కానీ పగిలిపోయిద్ది అని కొన్ని మనం వింటూ ఉంటాం కదా. కొన్నిసార్లు అవి నిజమవుతాయని కూడా అనిపిస్తుంది అనమాట. కొంతమంది ఎదుట వాళ్ళ సంతోషాన్ని కూడా తట్టుకోలేరన్నమాట. వాళ్ళ సంతోషాన్ని పాడు చేయటానికి వాళ్ళ చేతనైన సాయము చేస్తారనమాట. అంటే ఆ సంతోషాన్ని భగ్నం చేయడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేయాలో అన్ని రకాలుగా చేస్తారు. మనతో వాళ్ళకి శత్రుత్వం లేకపోయినా వాళ్ళకున్న చెడ్డ అలవాటు ఒకటే ఏంటంటే, నేను మాత్రమే బాగుపడాలి, పక్క వాళ్ళు బాగుపడకూడదు అని. సో ఆ విషయానికి మనమేం పెద్ద వాళ్ళ విషయంలో ఏం చేయకపోవచ్చు, పెద్ద శత్రువు కాకపోవచ్చు, అయినా కానీ చేస్తారనమాట. కాబట్టి ఎప్పుడైనా కానీ అందరూ మన వాళ్ళే అని మాత్రం అనుకోకు. మనం నవ్వుతూ మాట్లాడారని చెప్పేసి వాళ్ళు కూడా నవ్వేసి మాట్లాడేశారు, ఎంతో మంచి వాళ్ళు అని చెప్పేసి కూడా నమ్మవాకు అందరినీ. పక్క వాళ్ళు పచ్చగా ఉంటే కళ్ళల్లో నిప్పులు పోసేసుకుంటూ ఉంటారు కొందరు అని అంటారా, అలాంటి సామెతలన్నీ కూడా ఇలాంటి వాళ్ళకి వర్తిస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి మనం కొంతమంది ఉంటాం ఏంటంటే, మనము సంతోషంగా ఉండాలి, మనకు తెలిసిన వాళ్ళు సంతోషంగా ఉండాలి, మనం ఎదుగుతూ ఉండాలి, పక్క వాళ్ళు కూడా ఎదుగుతూ ఉండాలి, ఎవరి కష్టం వాళ్ళది, ఎవరి సంతోషం వాళ్ళది, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళవి అని చెప్పేసి అనుకునే వాళ్ళు కొందరైతే ఎక్కువ మంది, దాదాపు 100%కి 95% పీపుల్ మేమే ఎదగాలి, మాకంటే పక్కోడు ఎదగకూడదు, వాడిని ఎలా కిందకి లాగాలి అనుకునే వాళ్ళే ఉంటారనమాట. కాబట్టి ఆచితూచి అడుగు వేసుకో. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి. మంచి మంచి విషయాలతో డైలీ ఒక విషయం మీద మనం మాట్లాడుకుంటూ ఉంటాం ఇలాగే.